హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ స్వాన్. ఏంటి కేక్ వీడియోస్ చూపించకుండా చాక్లెట్ల రూమ్తో చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా మేనకోడలది చాక్లెట్ ఫంక్షన్ అనమాట. సో రూమ్ అంతా ఇలా డెకరేషన్ చేశాము. దాన్ని లోపలికి తీసుకొస్తుంది కదా, తను మా చెల్లండి. అది మా ముద్దల మేనకోడలు సోనాక్షి. దీన్ని లోపలికి తీసుకొచ్చాం కదా, అది చూడగానే కేక్ మీదే దాని కళ్ళు అన్నీ పడ్డాయండి. ఎందుకంటే ఆ కేక్ చాక్లెట్ ట్రఫిల్ కేక్ అండి. కేక్ అంటే దానికి చాలా ఇష్టం అంట. వచ్చిన వెంటనే ఎంత పేద కట్ చేసుకొని తినేద్దామా అని అడుగుతుందనమాట. ఆ పక్కన మా చెల్లి వాళ్ళ కూతురు కేక్ తర్వాత కట్ చేద్దు కానీ ముందు అట్లు పంచమ్మా అనుకొని మా వదిన ఒక్కొక్కరిని తీసుకొస్తుంది. ఇలా 9 అట్లు వాయినాలు ఇవ్వాలటండి. ఆ తర్వాత చాక్లెట్లతోటి ఇలా లోపల ఇలా నెత్తి మీద పోసామన్నమాట. దానికి ఇలాగా దోశలతోటి. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసామండి. కేక్ కట్ చేస్తుంటే ఫస్ట్ నేనే తినేస్తానని మొత్తం అంతా చాలా పేచి పెట్టింది. కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మేనత్తలు అలాగా తినిపించాం. ఇదిగోనండి, ఇప్పుడు వచ్చారు మా వదిన అన్నయ్యన. పాపం మా వదిన ఎంతో ప్రేమగా తినిపిద్దామని అనుకుంటే ఆడపిల్లలు ఎంతసేపు నాన్న కూర్చీలే కదా, అది అసలు పట్టించుకోకుండా వాళ్ళ నాన్నకి తినిపిస్తుంది. అంతేనండి ఆడపిల్లలు అంటే. సో ఇక్కడ అది ఆ ఫీల్డ్ అయిపోయిన తర్వాత పాటలు పెట్టారండి. పాటలు పెట్టిన తర్వాత మా పిన్ని చిన్న ఆగుతారా? డాన్సుల మీద డాన్సులు. ఇదేనండి ఫంక్షన్ అంటే కళ అనేది. వీళ్ళని చూసి మేము ఎందుకురా బాబు డ్యాన్సులు వేయట్లేదు అని అనిపించింది. వాళ్ళు వాళ్ళ దగ్గర మేము ఎందుకు పని చెయ్యం, అంత జోష్గా డ్యాన్సులు వేస్తున్నారు. అసలు తగ్గేదిలే అనుకుంటూ ఒకరి మించి ఒకరు. ఈలోపు మగవాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చక్కగా లూడో గేమ్ ఆడుకుంటున్నారు. మీరు ఆడుకుంటే ఆడుకోండి అని సరే, మేము మాత్రం బయటకు వచ్చి డాన్సులు వేసుకున్నాం. మా పిన్ని చిన్నాన్ని చూసిన తర్వాత మేమెందుకు వేయకూడదు అనుకొని మేము కూడా డాన్సులు మొదలెట్టామన్నమాట. మా అన్నయ్య, మా చెల్లి, నేను, మా పిల్లలు మొత్తం అంతా డాన్సులతో ఇరగదీసాం. మీరు అలా వేస్తుంటే నేనెందుకు ఖాళీ కూర్చుంటాను అనుకొని మా పిన్ని కూడా రెడీ అయిపోయింది. అసలు మా పిన్ని అయితే ఒక లెక్కలో డాన్సులు వేసిందండి. అసలు ఆ వయసుకి ఆవిడ వేస్తుంది అనేసి అస్సలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా బాగా వేసింది అనమాట. చాలా ఎనర్జెటిక్గా చేసింది. సో ఇలాగా చాక్లెట్ ఫంక్షన్ అనేది కంప్లీట్ చేసాము. ఇలా మొత్తం అంతా డెకరేషన్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇది చాక్లెట్ ఫంక్షన్. ఎలా ఉందో చూసి చెప్పండి. బాయ్ బాయ్.